హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ కోవా జామున్, కోవా గులాబ్ జామ్. నార్మల్గా మనకు సూపర్ మార్కెట్లో దొరికే రెడీమేడ్ ప్యాకెట్ జామున్ కాకుండా, బ్రెడ్తో చేసే జామున్ కాకుండా, రవ్వతో చేసే జామున్ కాకుండా మనకు పచ్చి కోవా స్వీట్ షాప్లలో దొరుకుతుంది. ఆ కోవాతోటి ఈరోజు గులాబ్ జాముని ప్రిపేర్ చేయబోతున్నాను. లోపట సాఫ్ట్గా, పైన జ్యూసీగా, ఎంతసేపు అయినా ఎన్ని డేస్ అయినా అలాగే ఉంటుంది. మనం తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. నోట్లో వేస్తే వెన్నెలా కరిగిపోతుంది. అసలు 1-2తోటి ఆగలేమండి. ఈ కోవా గులాబ్ జాములు తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. అంత టేస్ట్గా, అంత సూపర్గా ఉంటుంది. అది ఎలాగోనో చూసేద్దాం. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకైతే వస్తాయి. నా వీడియోకి ఒక లైక్ ఇవ్వడం వల్ల నా ఛానల్ అనేది ముందుకెళ్తుంది. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేనైతే ఒక 500 గ్రామ్స్ని పచ్చి కోవానైతే తీసుకున్నాను. కోవా అనేది 2 రకాలుగా ఉంటుంది. స్వీట్ కోవా ఉంటుంది, పచ్చి కోవా ఉంటుంది. కాబట్టి షుగర్ లేకుండా పచ్చి కోవానైతే తీసుకోవాలి. నేనైతే ఇక్కడ పచ్చి కోవని తీసుకొని ఇది ఒక బౌల్లో వేసేసుకొని చేతితోటి మొత్తం ఇది ముద్దలాగా ఉంది కదా, పొడి అయ్యేంత వరకు మంచిగా చపాతి పిండిలాగా పిసుకుంటున్నాను. కోవాని మొత్తం విడదీయాలి. ముద్దలాగా ఉన్న కోవాని అంతా ఈ విధంగా పొడిగా విడదీయాలి. కోవా చాలా మెత్తగా ఉందనుకో, మరీ మెత్తగా ఉందనుకో, అందులో మనకు మైదా పిండి చాలా ఎక్కువగా పడుతుంది. కొంచెం కోవా పొడిగా ఉందనుకో, మనకు మైదా పిండి చాలా తక్కువగా పడుతుంది. ఇంత కోవకి ఇంత మైదా పిండి అని క్వాంటిటీ ఏం లేదండి. ఇలా మంచిగా విడదీసాను కదా, ఇలా విడదీసిన తర్వాత ఒక 3 స్పూన్స్ వరకు మైదా పిండిని అయితే వేసేసుకోవాలి. మనం కలుపుకునేటప్పుడు మనకి ఏర్పడిపోతుంది. ఇలా మనం కలుపుకున్నాం అనుకో, ఇంకా మెత్తగా అనిపించింది అనుకో, కొంచెం మైదా పిండి అయితే వేసేసుకోవచ్చు. ఈ మైదా పిండి మొత్తం కోవలో బాగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చపాతీ ముద్దలాగా మంచిగా చేసుకున్న తర్వాత మన చేతికి కొంచెం నెయ్యి తీసుకొని మనం ఇలా పిండికి కోవాకు మొత్తం అప్లై చేసేసి మంచిగా మూత పెట్టేసి జస్ట్ ఒక 10 మినిట్స్ అలాగే వదిలేసేయాలి. ఎందుకంటే మనం మైదా కోవా బాగా మిక్స్ అయిపోయింది కదా, పైనుండి ఆయిల్ అప్లై పైనుండి గీ అప్లై చేసేసాం కదా, కాబట్టి కొంచెం అలా నానిందనుకో, మనం బాల్స్ చేసేటప్పుడు ఇట్లా క్రాచెస్ పగుళ్ళు రాకుండా, ఇట్లా మనకు రంధ్రాలు రాకుండా బాల్స్ అనేటివి చాలా మృదువుగా, సాఫ్ట్గా, రౌండ్గా అయితే వస్తాయి. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత మనం చేతికి నెయ్యి అప్లై చేసుకుంటా, నెయ్యిని అప్లై చేసుకుంటా అన్నీ ఒకే సైజులో ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ అయితే చేసేసుకోవాలి. అన్నీ ఒకే విధంగా ఒకే సైజులో మీకు నచ్చిన షేప్లో, నచ్చిన సైజులో జామున్స్ అన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి. చేతికి మంచిగా నెయ్యి అప్లై చేసేసుకొని, ఇక్కడ నేను 500 గ్రామ్స్ పచ్చి కోవాని తీసుకున్నాను కదా, షుగర్ కూడా నేను 450 గ్రామ్స్ షుగర్ని అయితే తీసుకున్నాను. కొంచెం వాటర్ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇంకా స్వీట్నెస్ ఎక్కువగా తినేయాలనుకునే వాళ్ళు ఈక్వల్గా షుగర్ అయితే వేసుకోవచ్చు. నేనైతే 450 గ్రామ్స్ షుగర్ని అయితే తీసుకున్నాను. అందులో ఒక గ్లాస్ వాటర్ అయితే పోసేసి షుగర్ కరిగేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఈ షుగర్ పాకం ఇందులో ఆఫ్ అయ్యేంత వరకు మనం మరిగించుకోవాలి. మరి తీగ పాకం, మరీ పల్చగా కాకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఇలా మనం అందులో ఆఫ్ అయ్యేంత వరకు మనం మంచిగా థిక్నెస్ వచ్చేంత వరకు షుగర్ పాకంని మంచిగా మరిగించాలి. ఇలా మరుగుతున్నప్పుడు మంచి స్మెల్ కోసం ఇలాచీ పౌడర్ని కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ షుగర్ సిరప్ని మనం పక్కన పెట్టేసేయాలి. మనం అందులో ఆఫ్ అయ్యేంత వరకు మరిగించేసాం కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి మీరు ఆయిల్లో అయినా ఫ్రై చేసేసుకోండి కోవా గులాబ్ జామ్, లేదంటే గీలో అయితే ఫ్రై చేసేసుకోండి. గీలో చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది జామున్, కాబట్టి నేనైతే ఇక్కడ గీలో ఫ్రై చేసేసుకుంటున్నాను. లేదంటే ఫ్రీడమ్ ఆయిల్లో కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. ఇలా మనం బాల్స్ వేయగానే వెంటనే రివర్స్లో అయితే వేయకూడదు. ఎందుకంటే ప్యాన్కు అతుకుపోయి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మెల్లమెల్లగా ఒక్కొక్క జామున్ని రివర్స్లో ముందు వైపు వెనుక వైపు అయితే వేయాలి. ఇవి చాలా సాఫ్ట్గా, మృదువుగా ఉంటాయి కాబట్టి ఇష్టం ఉన్నట్టయితే మనం అంటే అవి విరిగిపోతాయి. చూడండి, ఎక్కడ కూడా పగులు రాకుండా జామున్ అయితే పర్ఫెక్ట్గా మనకు డీప్ ఫ్రై అయిపోయింది. ఇలాగే కొన్ని గీలోనైతే మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనం మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. మనం ఆల్రెడీ నేతిని అప్లై చేసాం కాబట్టి కోవా జామున్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, పగుళ్ళు రాకుండా. ఇలా మెల్లగా ఒక్కొక్కటి మనం రివర్స్లో వేసేసుకొని కొంచెం ఇలా మరీ మాడకుండా, మరీ వైట్గా ఉండకుండా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసిన వెంటనే ఒక 5 మినిట్స్ చల్లారిచ్చిన తర్వాత ఇప్పుడు షుగర్ పాకం వేడిగా ఉన్నప్పుడే కోవా గులాబ్ జామ్ అనేది అందులో వేసేయాలి. షుగర్
పాకం వేడిగా ఉన్నప్పుడు జామున్ అలా వేయడం వల్ల షుగర్ సిరప్ అనేది గులాబ్ జామ్ మంచిగా పీల్చుకుంటుంది. పీల్చుకొని చిన్నగా ఉన్న గులాబ్ జాములు ఇలా ఉబ్బి పెద్దగా చాలా పెద్దదిగా అవుతాయి. మీరు గమనించండి. వేసిన 5 మినిట్స్కి జామున్ అనేది చాలా పెద్దగా అయ్యి ఉబ్బి చాలా పెద్దదిగా అయ్యాయి. షుగర్ పాకం అనేది అందులో హాఫ్ అంతా పీల్చుకుంది. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం గులాబ్ జాములు అయితే అందులో వేసేయాలి. చల్లారిన తర్వాత వేసేసి అంతగా పాకం పీల్చుకోదు. అంతేనండి, ఎంతో టేస్టీగా కోవా గులాబ్ జామ్ అయితే రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.